హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మనోజ్ అండ్ రోహిణి రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్కి వస్తూనే మన నల భీమా వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. చాలా బాగుంది రెస్టారెంట్ అని అంటూ ఉంటుంది రోహిణి. అంటే వీడు వర్క్ చేసేది ఇక్కడే రోహిణి అని చెప్తూ ఉంటాడు. రండి రండి అన్నయ్య వదిన రండి కూర్చుందో రండి అనేసి పిలిచికెళ్తూ ఉంటాడు మన నల భీమా. పిలిచికెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. ఇదేంట్రా ఈ టూ చైర్స్ ఎవరికి అంటే గనా ఈ టూ చైర్స్ ఎందుకు తీసేసేయి అని చెప్తూ ఉంటాడు మనోజ్. ఎందుకు వేస్ట్, ఎవరైనా కస్టమర్స్ వస్తే గనా వాళ్ళకు ఉంటాయి కదా తీసేసేయి అని చెప్తూ ఉంటాడు. మన నల భీమా అండి ఇది ఆల్రెడీ రిజర్వ్ చేసేయాలి అన్నయ్య, నేను ఇంకొక ఇద్దరు వస్తారు అంటే మాతో పాటు తినేవాళ్ళు ఎవర్రా అంటుంటారు. వస్తారులే మీరే చూస్తారు కదా అని అంటూ ఉంటారు. మన రోహిణి మనోజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బాగుంది కదా అని అది ఇది మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో మన బాలు మీనా అక్కడికి వస్తారు. అక్కడికి వస్తూనే మన మీనా అండి చాలా బాగుందండి రెస్టారెంట్, చాలా పెద్దగా ఉందండి రెస్టారెంట్ అని అంటుంది. అంటే మన నలభీమ పనిచేసేది ఇక్కడే మీనా అని అంటూ ఉంటాడు. చాలా పెద్ద రెస్టారెంట్లోనే పని చేస్తున్నాడు కదా మన నలభీమా అని అంటూ ఉంటాడు. చాలా బాగుంది రెస్టారెంట్ అని అంటూ ఉంటాయి. ఇంత పెద్ద రెస్టారెంట్కి మీరు నన్ను పిలుచుకొచ్చారంటే నాకే షాక్గా ఉందండి అంటాడు. మన నలభీమానే మనల్ని పిలిచాడు మీనా అని చెబుతూ ఉంటాడు మన బాలు మీనా. రోహిణి మనోజ్ కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఓ వీళ్ళ కోసమా నువ్వు రిజర్వ్ చేసిందిరా అని అంటూ ఉంటాడు. అంటే గనా రండి అన్నయ్య రండి వదిన అని అంటూ ఉంటాడు మన నలభీమ. అంటే గనా వీళ్ళకేం తెలుసురా ఈ రెస్టారెంట్ గురించి, ఇక్కడ ఏముంటాయో ఏముండవో వీళ్ళకేం తెలుసురా, వీళ్ళు హోటల్లో తినేవాళ్ళు, బయట బండ్ల మీద తినేవాళ్ళు, వీళ్ళకేం తెలుసురా ఈ హోటల్ గురించి, వీళ్ళని ఇన్వైట్ చేశావు అని అంటూ ఉంటాడు మనోజ్. చాలా ఇన్సల్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. మరి నువ్వెందుకు వచ్చావురా, నువ్వు తిని నీ పెళ్ళాంతో బిల్లు కట్టించడానికి వచ్చావా నువ్వు అని అంటూ ఉంటాడు మన బాలు. మనోజ్ మీనాని బాలుని చాలా చీప్గా చేసి మాట్లాడుతూ ఉంటాడు. బాలుకి కోపం వస్తూ ఉంటుంది. మనోజ్ అనే దానికి బాలు కూడా రివర్స్గా మాట్లాడుతూ ఉంటాడు. అంటే అయ్యయ్యో మీరు ఇట్లా కొట్టుకోవడానికి కాదు మిమ్మల్ని పిలిచింది, మీరు ఇద్దరు కలిసిపోవాలని నేను మిమ్మల్ని పిలిచాను, కూర్చోండి అన్నయ్య కూర్చోండి వదిన అని చెబుతూ ఉంటాడు. మీరు మాట్లాడుతూ ఉండండి నేను వస్తా అని అంటాడు మన నలభీమ. అప్పుడు రోహిణి నువ్వు కామ్గా ఉండు మనోజ్ కూర్చోండి మీరు అని అంటూ ఉంటుంది. అని అంటూ ఉంటే వాళ్ళు కూర్చుంటారు. అక్కడ కూర్చున్న తర్వాత మన నలభీమ సూప్ తెచ్చిస్తాడు. సూప్ తెచ్చిస్తే గన ఏంటి భీమా తినకముందు ఏమీ తాగకూడదు అని అంటారు కదా, మరేంటి నువ్వు సూప్ తెచ్చావు అని అంటాడు. వదిన ఇది సూప్ తాగితే కన్నా తినే ముందు సూప్ తాగితే చాలా బాగా ఆకలేస్తుంది, బాగా తింటారు వదిన అని చెబుతూ ఉంటాడు మన నలభీమ. మనోజ్ అండి వీళ్ళకేం తెలుసులేరా పూలు అమ్ముకునే వాళ్ళకి ఈ రెస్టారెంట్ గురించి తెలిస్తే కన్నా వీళ్ళు ఎందుకు ఇట్లా అంటారు, పూలు అమ్ముకునే వాళ్ళని పిలిస్తే ఇలాగే ఉంటుంది అని అంటూ ఉంటాడు మనోజ్. రోహిణి నువ్వు కామ్గా ఉండు మనోజ్ అని చెబుతూ ఉంటుంది. అప్పుడు మన రోహిణి అడుగుతూ ఉంటుంది. ఏంటి మాకన్నా ముందు మీకు పెళ్ళి అయింది, ఏంటి మీది లవ్ మ్యారేజా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు మన బాలు ఉండి మీ ఆయన వల్లే నేను ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, యాక్చువల్లీ మీ ఆయనకే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు, కానీ మీ ఆయన డబ్బులు తీసుకొని ఇంట్లోంచి పారిపోయాడు, అందుకే నేను మీనాని పెళ్లి చేసుకున్నాను అని చెబుతూ ఉంటాడు. అప్పుడు అది విని రోహిణి షాక్ అయి చూస్తూ ఉంటుంది. అప్పుడు మన మనోజ్కి పొర్లింపు వస్తే తల తడుతూ ఉంటుంది మన రోహిణి. తాగు మనోజ్ అని చెబుతూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడు రోహిణి అడుగుతుంది మనోజ్ని. ఏమని అడుగుతుంది అంటే ఏంటి మనోజ్ ఇది అంటే, అయ్యో డబ్బుల కోసం నన్ను దీన్ని ఇచ్చి కట్టబెట్టాలని చూశారు మా నాన్నగారు, కానీ నాకు ఇష్టం లేదు అసలు పెళ్లి చేసుకోవడం, అందుకే నేను ఆ పెళ్లిలోంచి పారిపోయాను, నేను ఇంత చదువుకున్నాను, నాకు ఈడు జోడు ఉండాలి కదా, నేను ఎలాంటి వాళ్ళనంటే అలాంటి వాళ్ళని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనేసి చెబుతూ ఉంటాడు మన మనోజ్. అప్పుడు ఉండేసి నువ్వేమనుకుంటావో ఏమోనని నీకు చెప్పలేదు రోహిణి, లేదంటే నీకు చెప్పేవాడిని చాలాసార్లు అనుకున్నాను నేను అని అంటూ ఉంటాడు మన మనోజ్. అంటూ ఉంటే రోహిణి అండి దీంట్లో ఏముందిలే మనోజ్, నీకు ఈడు జోడు ఉంటేనే కదా నువ్వు చేసుకునేది, లేదంటే చేసుకోను అని అంటూ ఉంటుంది రోహిణి.
మనోజ్ ఉండి వాళ్ళ నాన్నని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ ముసలోడి వల్లనే నేను ఈ పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది. మా అమ్మ వల్ల కాదు. మా అమ్మ చాలా మంచిది. ఈ ముసలోడు అది ఇది అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ మాటలు విని బాలుకు చాలా కోపం వస్తుంది. ఏంట్రా నాన్న నువ్వు అలా అంటున్నావు? కొంచెమన్నా నీకు బుద్ధి ఉందా అని లేస్తాడు మీదికి. అవునరా నేను అలా ఉంటాడు. ఆయన వల్లే నా జీవితం ఇట్లయిపోయింది అని అతన్ని వాళ్ళ నాన్నని తిడుతూ ఉంటాడు మనోజ్. అప్పుడు బాలుకు చాలా కోపం వస్తుంది. బాలు లేచేసి రే ఇంకొకసారి అలా అన్నావంటే నీకు ఉంటుందంటే మధ్యలో నలిపేయమండి, ప్లీజ్ ప్లీజ్ సైలెంట్గా కామ్గా కూర్చోండి మీరు అని అంటూ ఉంటాడు. నువ్వు కామ్గా ఉండు మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. కానీ మనోజ్ కామ్గా ఉండకుండా వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. అప్పుడు బాలు లేచేసి మనోజ్ని కొడుతూ ఉంటాడు. అప్పుడు రోహిణి ఉండి నువ్వెందుకు ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నావు అది ఇది అని అంటూ ఉంటుంది. అప్పుడు మన మీనా ఉండి నువ్వేంటి మీ ఆయన ఏమన్నాడో తెలియదా నీకు? ఫస్ట్ మీ ఆయన అనడం వల్లనే కదా మా ఆయన అట్లా వచ్చింది అని అంటూ ఉంటుంది మన మీనా. అంటూ ఉంటుంది. ఇద్దరు చాలా గొడవ పడేసి మనోజ్ వేళ్ళను వించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజు రోహిణి. మళ్ళీ మీనా బాలు అక్కడే ఉండి మళ్ళీ మెల్లగా బయటకు వచ్చేస్తారు. ఓ ఎందుకంటే అలా గొడవ పడ్డారు మీరు? కొద్దిసేపు కామ్గా ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది మన మీనా. అంటే వాడు చూడు ఎలా మాట్లాడాలో తెలుసు కదా నీకు, మళ్ళీ నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ కాదండి గొడవ పడే సమయం అని తన భర్తకు సర్ది చెప్తా ఉంటుంది మీనా. దాన్ని చూసి పదండి ఇంటికి వెళదాము అని అంటూ ఉంటుంది. అని రోహిణి మనోజ్ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ కొద్దిసేపు ఉండేసి తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు నలభీమ కూడా వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర ఉండేసి అందరూ కూర్చుని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మనోజ్ రోహిణి మీనా బాలు వాళ్ళ చెల్లెలు అందరూ ఉంటారు. అక్కడ ఉండి ఏంట్రా నువ్వు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? మనోజ్ వేళ్ళు ఇలా ఇంచావు, కొంచెమన్నా ఇది ఉందా అని వాళ్ళమ్మ తిడుతూ ఉంటుంది బాలును. అయ్యయ్యో వాడు చేసిన పని పెద్ద బాగుందని నువ్వు అన్ని పులి మేకను వెంటేసుకొని పోయినట్లు వెంటేసుకొని పోయారు కదరా మీరు. అంటే నీ వల్లనే నాకు ఇలా అవుతుందని తెలియదమ్మా అని నలభీమ అంటూ ఉంటాడు. అయ్యో వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటారు, కలిసిపోతారని నేను వాళ్ళని రమ్మన్నాను. అంతేకాని ఇలా జరుగుతుందని నాకు తెలియదు. అంటే నీ వల్లనే అంతా జరిగిందిరా. పులి మేకని ఇద్దరిని ఒకటేసారికి ఎలా తీసుకెళ్తా అంటే ఓ నేను పులి వాడు మేక కదా అని అంటూ ఉంటాడు బాలు. నోరు మూసుకో మళ్ళీ మాట్లాడుతున్నావు, ఇదంతా చేసింది నువ్వే అని అంటూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. రోహిణి బాలు మనోజ్ని తిడుతూ ఉంటాడు. అప్పుడు రోహిణి స్టాప్ ఇట్, మాట్లాడింది చాలు ఆపు అని లేచేసి అడుస్తూ ఉంటుంది. అప్పుడు ఉండేసి నువ్వేంటమ్మా స్టాప్ ఇట్ అంటున్నావు బస్ స్టాండ్లో లాగా, ఏంటమ్మా నీది అని అంటూ ఉంటాడు మన బాలు. అంటూ ఉంటగన నువ్వు చాలా సభ్యంగా మాట్లాడుతున్నావు, కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా, అది ఉందా ఇది ఉందా అని తిడుతూ ఉంటుంది రోహిణి. అంటే నువ్వేంటి మా ఆయన తిడుతూ ఉన్నావు? మీ ఆయన ఏం మాట్లాడాడో నువ్వు మర్చిపోయావా? మీ ఆయన మాట్లాడడం వల్ల కదా మా ఆయన అలా అన్నాడు అని మీనా సపోర్ట్ చేస్తూ ఉంటుంది బాలుకి. కానీ రోహిణి అలా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత నువ్వేంట్రా పెళ్ళంని చూసుకొని చాలా రెచ్చిపోతున్నావు, ఫస్ట్ లక్షలు మింగినటోడా అని అంటూ ఉంటాడు మన మనోజ్ని. అప్పుడు వాళ్ళ భార్య అండి నువ్వు మాట్లాడింది చాలు ఇంకా ఆపు అది ఇది అని అంటుంటుంది. అప్పుడు మీనా ఉండి మీ ఆయన మామయ్య గారిని అనడం వల్లనే కదా రోహిణి నీకు సంస్కారం ఉందా లేదా అని మళ్ళీ మా ఆయన అంటున్నావు అని అంటుంది. వాళ్ళ అత్తయ్య నువ్వేంటే మీనా నువ్వు మా రోహిణిని అనేంత నీకు ఇది ఉందా అంటూ ఉంటుంది. నా పిల్లానికి ఎందుకు లేదు, నేను సంపాదిస్తున్నా, నేను అందరినీ పోషిస్తున్నాను, ఇద్దరిని కూడా పోషిస్తున్నాను, నాకెందుకు లేదు, నా పిల్లానికి ఎందుకు లేదు అని అంటూ ఉంటాడు బాలు. నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.